మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. నిన్న సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఒక హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు కొన్ని గంటల వ్యవధిలో పురుగుల మందు తాగి మరణించి వారి యొక్క 4 పిల్లలను అనాథలు చేశారు. ఈ సంఘటన వారి గ్రామంలో కలకలం రేపింది. అలాగే ఎల్లారెడ్డిపేట గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారో వారిని అడిగి తెలుసుకుందాం. భాగ్యలక్ష్మి చెల్లె అనిత మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. మీ అక్క ఏమన్నా వాళ్ళ కుటుంబంలో గొడవలు ఉండేనా? అమ్మ ఎట్లా ఏమన్నా చెప్పుకునేదా? ఏం జరిగింది అసలు చెప్పు. అంతకు మొదలు సారు వాళ్ళు ఇద్దరు చాలా గీసులాడుకునే వాళ్ళు, చాలా గొడవలు అయ్యేటి. అయితే మొన్న మా చిన్నయ్యకు బిడ్డ పుడితే మా అమ్మ నాయన ఇక్కడ హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వస్తే మా నాయనని మా అక్కల దగ్గర ఉంచిన ఒక 2-3 రోజులు ఉంచితే అక్కడ ఉన్న రోజులు వాళ్ళు ఏం గీసులాడలేరంట. ఇక మా నాయన మా చిన్నదినని మేము ఇంటికి తోలుకొచ్చుకున్నాక మా నాన్న వచ్చిండు. వచ్చేసినాక మళ్ళీ తెల్లారి ఫోన్ చేసింది, మంచిగా మాట్లాడింది. మంచిగా మాట్లాడినాక నిన్న మా ఆయనకు ఫోన్ చేసిరు, ఎవరు మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేస్తే నేను గిట్ల పని మీద పోతున్నా అని చెప్పింది మా ఆయన నాకు. మళ్ళీ నైట్ ఫోన్ చేసి మీ అక్క గిట్ల దెబ్బలు తగిలినాయి, మళ్ళీ బండి మీకెళ్ళి పడ్డారంట అని చెప్పిండు. అంతకంటే మొదలే బండి మీకెళ్ళి ఎత్తేసిండంట ఆయన. దెబ్బలు తగిలినాయి మా అక్కకు, కాలుకు చేతుకు గిన దెబ్బలు తగిలితే ఇక చిన్న దెబ్బలే కదని మేము ఊక్కున్నాము. నైట్ ఉడక తెలియలేదు మాకు. ప్రొద్దున ఇట్లా చనిపోయింది, ఆమె పురుగుల మందు తాగిందంట. మీ బావ దవాఖానలో వేసి ఆమెని దవాఖానలో వేసి ఈయన ఇంటికి పోయి ఈయన చనిపోయిందంట. కారణం ఏంటి సార్? ఈమెను ఇక్కడ వేసి ఆయన ఇంటికి పోయి మరి ఆయన చనిపోడు కారణం ఏంటి అసలు? కావాలని మా అక్కని చంపేసిండు. ఆయన పోయి వాళ్ళ అవ్వగారాలు వస్తే వాళ్ళు బతకనియరనే ఆయనంతలో ఆయన చనిపోయిండు. వాళ్ళ పాలలు ఉడక ఆయన నీ తెచ్చి నైట్ ఇక్కడ దవాఖానలో వేసిరంట. వాళ్ళ పాలలు ఉడక ఎవ్వరు లేరు ఇక్కడ. కావాలనే వేసిరు సార్ మా అక్కనైతే చంపేసుడు అయితే కావాలనే వేసిరు. ఇదంతా మీ వాళ్ళు ఏమైనా పోలీసు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా ఇప్పటి వరకు? మా అన్నయ్య మా ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, అక్కడ ఎల్లారెడ్డిపేట కాడ ఉన్నారు సార్, ఉన్నారు. కానీ ఇది మాత్రం కావాలనే సార్, మా అక్కని చంపేసాడైతే కావాలనే. ఇంతకు మొదలు కూడా మా అక్కతో చాలా గీసులాడిరు వాళ్ళ మర్దులు, వాళ్ళ మర్దులు మాత్రం ఇప్పుడు లేరంట. మొన్నటిదాకా ఉన్నారంట సార్, వాళ్ళ మర్దులు ఇద్దరు ఉన్నారంట, ఇప్పుడు లేరంట. లేరని కారణం కూడా సార్. ఎందుకు లేరు మరి? మొన్నటిదాకా ఉంటారు ఎట్లా, నిన్నయాలు ఉండరు ఎట్లా అంటే వీళ్ళు గొడవ వడంగా చూసిర్రు, అవి పురుగుల మందు దాగంగా చూసిర్రు. పిల్లలు 4 సార్, ఆ 4 పిల్లల్ని ఎటు తోలిచ్చిరో మరి ఇంట్లో ఉన్నారా లేరా దేవునికి ఎరక సార్. కానీ 4 పిల్లల్ని అయితే ఎటు తోలిచ్చిరో తెలియదు, పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. కానీ 4 పిల్లలు ఉన్నారు, కానీ కావాలని మా అక్కనైతే చంపేసారు సార్. ఆమెతో ఆమె చనిపోయిన కారణము పాలళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లి, అంతే. ఇక్కడ మృతురాలు భాగ్యలక్ష్మి తండ్రి మల్లేశం మనతో ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం అసలు ఈ మృతికి గల కారణాలు ఏంటిది. ఈ మృతి వల్ల తీవ్ర విషాదం నెలకొంది. ఒక భార్య భర్త ఇద్దరు గంటల వ్యవధిలో చనిపోవడం, వారి 4 పిల్లలు అనాథలు కావడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. వారిని అడిగి తెలుసుకుందాం మిగిలిన వివరాలు. చెప్పండి మల్లేశం, అసలు ఏమైంది? మొన్న నేను పండుగకి పోయినా, మా కోడలికి ఢిల్లీకుండే పెట్టి నేను ఆడికి పోయినా. ఎల్లిపెట్టకు పోయి 4 రోజులు ఉన్నా. 4 రోజుల దాకా ఆయన ఒకనాడు మా బిడ్డకు నడుము కూస్తుంటే 2 గ్లూకోజ్ ఎక్కించినాము. అంత ఇంట్లో తోలిచ్చినాక 4 రోజులు ఉన్నాయి. 4 రోజులు ఏమి ఒకనాడు 15 షికారు పోయిండు. మనిషికి 5,000 వచ్చిండు, పంచుకున్నాడు, తాగిండు, బాగా తాగిండు, వచ్చిండు. ఆయన తిన్నాడు, పన్నాడు. పన్నాక తర్వాత ఇంకో పిల్లాడు వచ్చిండు. ఆయన ఆ పిల్లాడు మళ్ళీ దొరికిపోయిండు. మళ్ళీ పడదామని మళ్ళీ పడలేవు. పడకపోతే సప్లాగా నేను ఆయన రాత్రి ఉన్నా. తెల్లారి హోలీ పండుగ నేను వెళ్ళేసేసిన, కొట్లాడకు చేయకూరని చెప్పి వెళ్ళేసేసిన. ఇప్పుడు వాళ్ళ గొడవలు జరుగుతూ ఉండేదా మీ అమ్మాయిని ఇచ్చినప్పటి నుంచి? ఎప్పుడైనా తాగినప్పుడు గొడవలు జరుగుతుండే. దసరాప్పుడు మేము పోతే నన్ను మా భార్యను కొట్టినగా. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు లొల్లులు, పైసలు 2-3 వేలు ఇవ్వాలి, ఆయనకి 10,000 200 తీసుకోవాలి, ఇవేమని అవేమని అని లెక్క అడగాలి. వాళ్ళు తాగినప్పుడే లెక్క అడగన్నా, తెల్లారి అడగలదా? తెల్లారి అడగదు సార్. అప్పుడే అడుగుతాడు, అప్పుడే చేస్తాడు, అప్పుడే కొడతాడు, అప్పుడే రాళ్ళనుకుంటాడు, అప్పుడే అది చేస్తాడు. మంచిగా ఉండు అని హోలీ పండుగ ఉండమంటే కూడా నేను ఉండలేను. ఉండగా మా రాంపేటకు నేను పోయినా. ఆయనతో హోలీ పండుగ ఉన్నారు, మంచిగా ఉన్నారు. హోలీ పండుగ తెల్లారుగా మాట్లాడింది.
ఇక నిన్న నేను లేకుండా పనికి పోయాను. ఇక మా వాళ్ళకు తెలిసిందంటే వాళ్ళు వచ్చారు, మేము ఇప్పుడు వచ్చాము. నిన్న తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన భాగ్యలక్ష్మి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసి సిద్దిపేట హాస్పిటల్కి తీసుకొచ్చే వరకు చనిపోయిన విషయం తెలిసిందే. అసలు ఏం జరిగింది, ఆ భాగ్యలక్ష్మి తల్లి మనతో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏమైంది అసలు, మీ బిడ్డ ఇట్లా చేయడానికి కారణం ఏంటి? భాగ్యలక్ష్మి మందు తాగిందంటే చిరు దవాఖానలకు తెచ్చి మాకు సీరియస్ ఉందని ఫోన్ చేసారు. ఫోన్ చేసే వరకులో మేము వచ్చినాము. వచ్చే వరకు ఆయన లేడు. ఆయన ఆ పెనుగులలో వేసిండు, పోయిండు. ఆయన కూడా చచ్చిపోయిండు. ఆయనకు 4 పిల్లలు, ఆస్తి పాస్తి ఏమి లేదు. ఒక బెడ్రూమ్ వచ్చింది, బెడ్రూమ్లో ఉన్నారు. వాళ్ళకి అయ్యవ్వలేరు, ఇవ్వలేరు. వాళ్ళిద్దరే అన్నదమ్ములు ఉండ్రు, తమ్ముళ్ళు ఉండ్రు, కానీ ఎటు ఎక్కిర్రు వాళ్ళు లేరు. చెల్లి ఉంది, చెల్లె అత్తగారింటి కాడ ఉంది. వీళ్ళిద్దరే ఇక ఎవ్వరు లేరు వాళ్ళకు. ఈ నాగరాజు ఏం పని చేస్తూ ఉండే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మా పెళ్ళి అయ్యి వాళ్ళకు? 8 ఏళ్ళు అవుతుంది పెళ్ళి అయ్యి. వ్యవసాయం చేస్తాడు కదా, ట్రాక్టర్ పోతాడు. ఏం పని చేయడు ఆయన. పోతే ఇంత పందల షికారు పోతాడు, లేకుంటే ట్రాక్టర్లు ఎవడన్నా చెప్తే ట్రాక్టర్లో పోతాడు. ఇప్పుడు మీ బిడ్డ ఆత్మహత్య యత్నం చేసింది, ఏది వాళ్ళ కుటుంబ సమస్యలు, ఏదో ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసిందని అంటున్నారు. మరి అమ్మాయి చనిపోయిన తర్వాత అబ్బాయి కూడా అంత గంటల వ్యవధిలో అతడు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణాలు ఏంటి అమ్మ? ఏమో సార్, అది తెలియదు. ఇక ఆయనకే తెలుసు, దేవునికే తెలుసు. ఆయన ఎట్లా చేసుకుండు ఏం కథ అది తెలియదు. ఇక 4 పిల్లలు వీళ్ళ సంతానమేనా? ఒక ఇల్లుకు 2వ సంబంధము. అయితే ఒక పిల్లగాని మాదాడికి వచ్చింది. ఓ పిల్లగాడు ఈడ పుట్టిండు. ఫస్ట్ 2 పిల్లలు, ఇంకో పిల్లని కూర్చారు. ఫస్ట్ పెళ్ళైంది, ఒక 2 పిల్లలు. 2 పిల్లలు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అమ్మాయి ఒక అబ్బాయి మరియు అబ్బాయి పుట్టిండు. ఇప్పుడు 4 పిల్లలు ఉండ్రు. ఏ వయసులో ఉన్నారు ఆ పిల్లలు? ఒక పిల్లగాడు ఓ పిల్లగాడు 10 ఏళ్ళు ఉండు. ఓ పిల్ల 10 ఏళ్ళు ఉంది. వాళ్ళు ఇద్దరు ఒక తోటి వాళ్ళే. ఓ పిల్లగాడు 8 ఏళ్ళు ఉండు. ఓ పిల్లగాడు 5 ఏళ్ళు ఉండు. ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు. నిన్న జరిగిన సంఘటనను బట్టి చూస్తే వాళ్ళ కుటుంబంలో నాగరాజుకు భాగ్యలక్ష్మికి కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని, వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని ఆ భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు, వారి యొక్క చెల్లె చెప్తున్నారు. ఈ యొక్క సంఘటనలను బట్టి వారు ఏమో అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే, ఈ యొక్క నాగరాజు తాగుడుకు బానిసై అలాగే అప్పుల బాధతో కూడా ఈ భాగ్యలక్ష్మిని ఉద్దేశపూర్వకంగా ఆమెను హత్యాయత్నం చేసి ఉండవచ్చు. తద్వారా ఆమె ఇక్కడికి వచ్చి ఇక్కడ మరణించింది అని తెలియగానే ఈ శవ పరీక్ష గది నుండే అతడి హుటాహుటిన ముందుకు వెళ్ళి వేరే దగ్గర ఒక నిర్జీవ ప్రదేశంలో పురుగుల మందు తాగి అతడు కూడా చనిపోయాడని చెప్తున్నారు. వారికి సంబంధించిన వారి బంధువులకు అతడు ఇట్లా ఈ విధంగా నేను ఇక్కడ పురుగుల మందు సేవించానని చెప్తే వాళ్ళ బంధువులు అక్కడికి వెళ్ళి చూసేవారికే అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతడిని ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొచ్చే వరకు అతను కూడా మరణించాడని చెప్తున్నారు. వారి బంధువులు, నాగరాజు తరపు బంధువులు కూడా ఆ శవాన్ని తీసుకొచ్చి ఇందులో వేసి, వారు కూడా ఎవరు ఇక్కడ అందుబాటులో లేరు. వారందరూ కూడా నాగరాజుకు సంబంధించిన 2 సోదరులు కూడా పరారీలో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేరని చెప్తున్నారు. ఈ భాగ్యలక్ష్మికి సంబంధించిన వారి బంధువులు మాత్రం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు నిమిత్తం వెళ్ళారట. మిగిలిన వివరాలు ఇంకా మనకు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా క్షణికావేశంతో ఒక 4 పిల్లలను వారు అనాథలు చేసి 2 భార్యాభర్తలు కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందడం, ఈ మధ్యలో కొన్ని సంఘటనలు కూడా చూస్తున్నాం మనం. కుటుంబ కలహాలతో చాలా మంది భార్యాభర్తలు ఈ విధంగా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒత్తిడికి లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ పరిష్కారం దిశగా ఆలోచించాలి. వారి యొక్క విలువైన జీవితాలను ఈ విధంగా అర్ధాంతరంగా ముగించడం, అలాగే వాళ్ళ పిల్లలను అనాథలు చేయడం ఇది తగదని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.